अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर। संगारेड्डी में श्री वासवी कन्या परमेश्वरी माता जयंती के शानदार तकरीबात मुनक़िद। संगारेड्डी श्री वासवी कन्या परमेश्वरी माता की जयंती के मौके पर ज़िला संगारेड्डी में सरकारी सतह पर निहायत शान व शौकत के साथ तकरीबात का इनेकाद किया गया। ये प्रोग्राम वासवी महासंस्थान के चेयरमैन तोपाजी अनंत किशोर की क़यादत में बड़े एहतमाम के साथ मुनक़िद हुआ। इस मौके पर सरकारी मेहमान खाना से परचम कुशाई के बाद एक अजीमुशान बाइक रैली का आगाज़ किया गया, जो नए बस स्टैंड से लेकर कलेक्टर और पुराने बस स्टैंड से गुजरते हुए वासवी कन्या परमेश्वरी मंदिर तक पहुंची। रैली के दौरान शुरकाह ने जय जय वासवी के पुरजोश नारे बुलंद किए, जिससे पूरा इलाका मजहबी जोश व खरोश से गूंज उठा। TGIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने इस तकारीब में बतौर मेहमान खुसूसी शिरकत की और खुसूसी पूजा में हिस्सा लिया। बादशाह मंदिर में ख़वातीन की बड़ी तादाद ने इज्तिमाई कंगम अर्चन और ललता सहसरा नाम परायन का एहतमाम किया। इसके साथ ही माता की पलकी सेवा भी अक़ीदत एहतराम के साथ अंजाम दी गई। रियासती हुकूमत की जानिब से इस जयंती को सरकारी तौर पर तस्लीम किए जाने के बाद कलेक्ट्रेट में भी शानदार तकरीब मुनक़िद हुई। इस मौके पर वासवी माता की तस्वीर पर गुलपोशी की गई और खुसूसी पूजा अदा की गई। इस तकारीब में तहसीलदार जयराम, कलेक्ट्रेट सुपरडेंट विजय लक्ष्मी, म्यूनसिपल कमिश्नर श्रीनिवास रेड्डी, आर्या वैश्य संगम के सदर कोमपल्ली विद्यासागर, वर्किंग प्रेसिडेंट पूरन चंद्र, सेक्रेटरी नामा भास्कर, वासवी महासंस्थान के खजांची जुलकंटी मल्लेशम, वासवी क्लब इंटरनेशनल के पिल्लोरी प्रकाश, चंदा श्रीधर, एरकोला प्रदीप कुमार, मार्केट कमेटी के डायरेक्टर मादम राधा किशोर, जुलकंटी पजलिंगम और दीगर मौजूदीन के अलावा ख़वातीन की बड़ी तादाद ने शिरकत की। मजमूई तौर पर यह जयंती तकरीबात मजहबी अक़ीदत, समाजी एकजहती और सकाफ़ती रिवायात की अक्कासी करती नज़र आईं, जिसने संगारेड्डी शहर को एक रूहानी और पुरजोश माहौल में तब्दील कर दिया। आइए अगली खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। बोलो बोलो वासवी कन्या परमेश्वरी माता की जय वासवी।
మరి మిగతా మొత్తం మనలో పడుతుంది మనం మన వ్యాలీకి అర్థం కాదు మనం ಪ್ರಕಾಶನ ಕೊಡಿಯುತ್ತದೆ ఇంకా ఫోటో ఇంకా వస్తారు మంచిగా వస్తారు ఇట్లా వెనక నుంచి सर फोटो सेट హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం విరియగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి ఎంతో శుభదినం, ఎంతో పర్వదినం. 4500 క్రితం అమ్మ జన్మదినం, 4564 సంవత్సర జయంతి సందర్భంగా తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఆర్యవైశ్యులు, గుప్తాలు, శెట్టిలుతో వైశ్యులను ఆయా రాష్ట్రాల నుంచి పంచుకుంటారు. కాబట్టి జనరల్గా వైశ్యులను కోమట్లని అంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా వైశ్యులలో ఇమిడి ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర అయితే గుప్తాలు అంటారు, తమిళనాడు అయితే శెట్టిలు అంటారు, మహారాష్ట్ర అయితే బజాజ్ అంటారు, అలాగే జైన్ మతస్థులు ఉన్నారు. ఇట్లా రకరకాల వైశ్యులు కోమట్లలో భారతదేశంలో ఉన్నవారు. వీళ్ళందరికీ ఆర్య వైశ్యుల మనోభావాలకు కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అందరి మంత్రుల యొక్క అందరి మంత్రుల యొక్క సహకారంతో ఈ తెలంగాణ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు సదా మేము ఆదివాసీలం అందరం కూడా మీ అందరికీ ఎంతో కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తూ ఈ జయంతి పురస్కరించుకొని శ్రీ గౌరవనీయులు శ్రీ దామోదర్ రాయలసీమ గారు, మా జిల్లా మంత్రివర్యులు ఈరోజు మా ఆలయంకు వచ్చి వారు పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కాకుండా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, అలాగే కౌన్సిలర్లు, అలాగే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా అమ్మవారి కృప ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి మనకాలను కోరుకుంటూ ఈ శాఖని క్రీడా శాఖ వాళ్ళకి అలా అంటే యోజన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా మీకు, మీ కుటుంబానికి అమ్మవారి యొక్క దీవెనలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరించింది. మన అలనాటి మహాత్మా గాంధీ నుంచి ఈరోజు జయంతి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇచ్చింది. కాబట్టి మేము ఆ పార్టీకి శతవిధాలుగా మేమందరం అండగా ఉంటామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. శ్రీ కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలకు హాజరైనటువంటి తోపాజీ అనంతకిషన్ గారికి, అదేవిధంగా హెడ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీ విజయలక్ష్మి మేడం గారికి, వేదికపై ఉన్న ఆర్యవైశ్య కుల పెద్దలందరికీ, వేదిక ఉన్న పార్టీకే మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యుల ఇలవేల్పుగా కులదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జిల్లా యోజన మరియు క్రీడల శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. దుర్గాదేవిగా, అదేవిధంగా లక్ష్మీదేవిగా అనేక పేర్లతో పిలువబడుతున్న అమ్మవారు ఎన్నో వేల సంవత్సరాల నుండి అనేక రాజవంశాల యొక్క పూజలు అందుకుంటూ ఉన్నారు. వారి అంశాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ప్రస్తుతం ఆర్యవైశ్య కులస్తులు అందరూ అమ్మవారిని ఎంతో పవిత్రంగా చూసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి పేరుతో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దీంతో పాటు
ఎన్నో రోజుల నుంచి వారికి చిరకాల కోరిక అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలనే కోరికను గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ఆర్యవైశ్య కులస్తులకు ఒక కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆర్యవైశ్య కులస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేడం బాలకృష్ణ గారికి, జులగండి మాతా వాసవి కన్యకా పరమేశ్వరి మాతా గారి 4644వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వము ఫెస్టివల్గా గుర్తించి ఈరోజు మనము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ वासवी माता जय जय माता, 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 जय जय माता, वासवी माता जय जय माता, वासवी माता అందులో ಹೋಗೋಣ ಗೋಪಾಲ್ನಾಡು ఒక్క నిమిషం ఉండండి అమ్మ ఇటు చూడండి ఇటు చూడు ఫోటో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఆర్య వైశ్యులకు ఒక గొప్ప పర్వదినం, ఒక వాసవి మాత కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా చేసి ఈ రాష్ట్రమంతా అన్ని కార్యక్రమాల్లో అన్ని ఆఫీసులలో మా అమ్మవారి జయంతి చేసుకోమని చెప్పి మీరు జీవో పాస్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు, మా జిల్లా మంత్రివర్యులు అయినటువంటి దామోదర రాజసింహ గారికి, అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, సహకరించిన అందరి మంత్రులకు, క్యాబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అందరి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి, వారికి అమ్మవారి కృప ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు కూడా ఆమె ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సహచార మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రం యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అఫీషియల్గా డిక్లేర్ చేయించినందుకు ఆమెకు మా జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్ని నేర్చుకోవాలండి. ప్రజలందరికీ అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహిస్తున్న తోపాలి అందరికీ మరియు వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుస్తూ నిర్వహిస్తున్నాను. మాత జయంతి 4544వ జయంతి సందర్భంగా అందరూ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఒక అమ్మవారి కూడా మనం విలువ ఇచ్చినట్టు అమ్మవారు మనందరి మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆశీస్సులు అందజేయాలని ఈ ప్రభుత్వం మరి ప్రకటించడం చాలా సంతోషం. మహిళలకు ఇంకా ఉత్సాహపరుస్తూ మరి ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని మరి అమ్మవారు ఇంకా మంచి ఆశీర్వాదించి ముందుకు నడపాలి. అలాగే మొట్టమొదటి కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మరి పట్టుబట్టి మరి ఈ వాసవి మాత జయంతి రోజు ప్రకటించాలి, మాకు కూడా సమాజంలో మంచి అంటే ప్రభుత్వం తరఫున మాకు కూడా గుర్తింపు రావాలని అడగడం, మరి అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సమైక్యంగా మరి తప్పకుండా అమ్మవారిని మనం మంచి మనసులో కొలవాలి కాబట్టి అందరికీ ప్రకటించాలని ప్రకటించాం. అందరి తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.